ఖమ్మం గ్రానైట్ ట్రేడర్స్ మార్కర్స్ రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్ను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆవిష్కరించారు. జిల్లాలోని గ్రానైట్కు దేశవ్యాప్తంగా మంచి పేరుందని ఎంపీ అన్నారు. అంతా కలిసికట్టుగా పనిచేస్తే పరిశ్రమ మరింతగా అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాధు రమేష్ రెడ్డి, నరేందర్, ఉపేందర్, కిషన్, ఎస్కే జానీ, నవీన్ కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంతటి బిజీ షెడ్యూల్లో ఉన్నాయని ఫ్యాక్టరీలన్నీ రా మెటీరియల్ లేక ఇబ్బందుల్లో పోయింది. దాన్ని ఈటీఎస్లను ఇచ్చిన నోటీసులు అవి తప్పుడు నోటీసులు, భయభ్రాంతులను చేసే నోటీసులు, అవన్నీ కూడా ఇచ్చిన అధికారులకు కూడా తెలుసు. మాకెందుకులే బాధ అని చెప్పేసి ఇచ్చుకుంటా పోతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. చైన్ సర్వేకును జీపీఎస్ సర్వేకు లొకేషన్ తేడా చూపెడితే తప్ప పిట్ మ్యాపింగ్ కానీ క్వారీలు కానీ లొకేషన్ అవే క్వారీలు. అవి కాకుండా ఇక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ చూపిస్తే అక్కడ క్వారీలు ఉండవు. మీ ప్లేన్ భూమి మీకు శాంక్షన్ అయింది, మీరు ఇక్కడ తవ్వుతున్నారని అంటే అది 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి తవ్వే క్వారీ. ఏదో అర్ధరాత్రి కూడా తవ్వితే తెల్లారిసరికి ప్రొడక్షన్ వచ్చే క్వారీలు కావు ఇవి. దయచేసి ప్రభుత్వం కూడా కొంచెం సానుకూలంగా స్పందించాలి. ఇక్కడ ఉన్నటువంటి మా ముగ్గురు సోదరులు మంత్రివర్గాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా సబ్సిడీలు కూడా ఆగున్నాయి. కరీంనగర్ కానీ వరంగల్, ఖమ్మంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలకు సబ్సిడీలు కూడా ఆగున్నాయి. క్వారీల సమస్య కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి గతంలో కూడా గ్రానైట్ మీటింగ్ ఒకసారి రాయల్ నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో జరిగితే, ఎస్ఆర్ గార్డెన్లో వీళ్ళందరూ జరిగితే కూడా నేను గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా విన్నవించడం జరిగింది. గ్రానైట్ సమస్యలు, క్వారీ ఓనర్ల సమస్యలు ఇవన్నీ సానుకూలంగా చర్చించాలనుకుంటే అందరం రాష్ట్ర అధ్యక్షులు కానీ వాళ్ళందరికీ సపోర్ట్గా ఉండాలంటే నేను కూడా ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతి కొద్ది దిగుదొక్కున్న కొద్ది మంది నుంచి మళ్ళీ దీన్ని రీకూపప్ చేసి మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలు కష్టపడిన 3-4 సంవత్సరాల్లో మళ్ళీ 100% తేవాలంటే చాలా కష్టమైన పని. దీన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా అధికారులు కూడా స్పందించి దీన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్వారీ ఓనర్ల సమస్యలు కానీ, ఫ్యాక్టరీ ఓనర్ల సమస్యలు కానీ, లారీ ఓనర్లు కానీ, ట్రేడర్లు కానీ, మార్కర్లు కానీ, వీళ్ళు ఎవరి సమస్యలైనా కూడా మనందరం ఒక కలిసికట్టుగా ఒక యూనిట్గా ఉంటే ప్రభుత్వం దగ్గర పోవచ్చు, చేయించుకోవచ్చు. ఖచ్చితంగా కూడా వాళ్ళ దగ్గర పోయి మనం చేయించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది, రాష్ట్ర అధ్యక్షుల మీద ఉంది, ఇక్కడ ఉన్నటువంటి రాయల్ నాగేశ్వరరావు గారి మీద కూడా ఉంది, అధికారుల మీద ఉంది. నేను కోఆపరేట్ చేయడానికి ఎల్లవేళ సిద్ధంగా ఉన్నా. ఇది గ్రానైట్ కుటుంబం, దీంట్లో నేను అభివృద్ధి అయినా కాబట్టి నా బాధ్యతగా నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని చెప్తాను.